2019లో అధికారంలో వచ్చాక జగన్మోహన్ రెడ్డి 50% రిజర్వేషన్ తన పోస్టులో పెట్టేశాడు. ఒకటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50% రిజర్వేషన్ నామినేటెడ్ పదవుల్లో కూడా పెట్టుకొచ్చాడు. మళ్ళీ అందులో 50% మహిళలకు పెట్టుకొచ్చేసాడు. అది కమిటీలన్నిట్లో కూడా అట్లాగా ఇంక్లూడింగ్ ఓసీ రిజర్వ్డ్ సీట్లలో, అంటే ఓసీలకు రిజర్వేషన్ ఉండదు. ఓసీ సీట్లు అంటే రిజర్వేషన్ లేనటువంటి సీట్లలో కూడా ఆ మహిళలకి ఇట్లాగా పెట్టుకొచ్చినట్టుంది. ఇప్పుడు విజయవాడ జనరల్ సీట్ అప్పుడు, కానీ దాంట్లో బీసీకి, రాయన భాగ్యలక్ష్మికి, మహిళకి తీసుకొచ్చి ఇచ్చాడు. అట్లాగా కీలకమైనటువంటి అడుగులు వేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడే. అదే ఇవాళ ధైర్యంగా చెప్పుకొచ్చాడు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సీట్లు 50% పెంచడం, మహిళలకు సంబంధించి 50%, 33% చేస్తుండటం. మనమైతే ఎప్పుడో ప్రిపేర్డ్గా ఉన్నాం. మనకి మహిళా నాయకులు బోల్డ్ అంతమంది ఉన్నారు, మహిళా ప్రజాప్రతినిధులు బోల్డ్ అంతమంది ఉన్నారు. స్థానిక సంస్థల నుంచి మనం డెవలప్ చేసుకుని వచ్చాం. కాబట్టి మనం ఏనాడో ప్రిపేర్డ్గా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా చెప్పుకొచ్చారు. దాంతోపాటుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కీలకమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి బాధ్యతారాహిత్యంగా జరుగుతుంది, ఎన్నికల్లో ఏ హామీలు కూడా నిలబెట్టుకోవట్లేదు అని చెప్తూ, సేమ్ టైం 2.0లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం, నియోజకవర్గాల పెంపు గుడ్ న్యూస్ మనకి, సీట్ల పెంపు హర్షణీయం, ఎస్సీ ఎస్టీలు మహిళలకు సీట్లు గణనీయంగా పెంచారు, అసెంబ్లీ ఎంపీ సీట్లు పెంపుతో ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి, గట్టిగా పనిచేసే వాళ్ళకి, పటిమున్న వాళ్ళకి ప్రోత్సహిద్దాం, నాయకులుగా ఎదిగేందుకు కార్యకర్తలకు అవకాశం ఉంది, వాళ్ళందరినీ పూర్తిగా ప్రోత్సహిస్తామని చెప్పుకొచ్చారు. ఎన్నికలు ఏ హామీ నిలబెట్టుకొని కూటమి ప్రభుత్వం జగన్ పథకాలన్నీ రద్దు చేశారు. సూపర్ 6, సూపర్ 7 పథకాల్లో పచ్చి మోసం చేసుకొచ్చారు. 2 ఏళ్లలో రాష్ట్రం మొత్తం అప్పులు కుప్పగా మార్చేశారు. 3.3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసుకొచ్చారు. మన మీదే తప్పుడు ప్రచారం చేసుకొచ్చారు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసేశారు. చదువులకి విద్యార్థులు దూరం అవుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు తగ్గిపోయారు. ఆరోగ్యశ్రీలో వైద్యం నిలిపేశారు. నెట్వర్క్ ఆసుపత్రులు ఇబ్బంది పడుతున్నాయి. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. మరీ ముఖ్యంగా యుద్ధం పేరు చెప్పి వంట నూనె కేజీ 40 రూపాయలు ఇప్పటికే పెంచేసినారు. పప్పుల ధరలు ఇప్పటికే కేజీ 15 నుంచి 20 రూపాయలు పెరిగిపోయింది. ఉచిత గ్యాస్కు దిక్కు లేదు. కానీ ఈ మనిషి ఈరోజు గ్యాస్ కొనాలనుకున్నా కూడా బ్లాక్లో 2000 ఇస్తావా, 3000 రూపాయలు ఇస్తావా అని చెప్పి అడిగే పరిస్థితిలోకి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఒకవైపున గ్యాస్ పరిస్థితే, ఈయన గ్యాస్ మాటలతో, గ్యాస్ లైటింగ్తో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంటే, ఈ పెద్ద మనిషి ఇప్పుడు కిరోసిన్ ఇస్తాడంట. 1 లీటర్ కిరోసిన్ ఇస్తాడు, పండగ చేసుకోమంటాడు. అసలు కిరోసిన్ ఇస్తే స్టవ్లు ఆడుండాయి. అందరికి గ్యాస్ స్టవ్లు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు కిరోసిన్ స్టవ్లు కిరోసిన్ స్టవ్లు లేవు. ఈయన 1 లీటర్ కిరోసిన్ ఇస్తా, పండగ చేసుకోమంటాడు. యుద్ధం పేరు చెప్పి గుడ్ల రేట్లు కూడా పడిపోయిన పరిస్థితిలో ఈ రోజు రైతు అల్లాడుతా ఉన్నాడు. మొక్కజొన్న క్వింటాలు 1400 కొనే నాతులు. సెటైర్లతో కూడినటువంటి సుదీర్ఘమైనటువంటి స్పీచ్ ఇచ్చుకొచ్చారు.